విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజ్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సాంప్రదాయ వస్త్రాలతో తలపాగాలు వేసుకుని పార్టీ కార్యాలయం నుండి ఆర్వో కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. కూటమి సభ్యులు భారీ మెజార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు. మనం చూడొచ్చు అంతా కూడా సాంప్రదాయ వస్త్రధారణలో ఈ రోజు అంతా కూడా నామినేషన్ సిద్ధమయ్యారు. సో జీవీఎల్ గారు కూడా ఉన్నారు. సార్, బీజేపీ తరఫున విశాఖ నుంచి ఆయన పోటీలో ఉన్నారు, గతంలో పోటీ చేస్తారు. సో ఖచ్చితంగా ఆయన ప్రచారం అనేది ఎలా సాగబోతుంది, సో ఎలా వెళ్ళబోతున్నారు మీరు ఆల్రెడీ? ఖచ్చితంగా విష్ణుకుమార్ రాజు గారు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి పెద్ద మెజారిటీతో గెలవటం తథ్యం. గత 5 ఏళ్లుగా ఆయన నియోజకవర్గంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజల్లో మమేకమవుతూ పనిచేశారు. అంతకుముందు 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయాన్ని ఇక్కడ ప్రజలు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు, ఆయన ఎట్లా అందుబాటులో ఉండి అభివృద్ధి చేశారన్నది. సో కాబట్టి విశాఖపట్నం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేవలం అసెంబ్లీ బరిలో విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. మా పార్టీ నాయకులందరూ కూడా, మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా వచ్చి ఇక్కడ వారికి సహకారం అందజేస్తున్నారు. అలాగే కూటమిలోని అన్ని పార్టీలు కలిసి విష్ణుకుమార్ రాజు గారి విజయానికి అటు టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి సమిష్టిగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నాం కనుక ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తామన్న నమ్మకం మాకుంది. సో ఇప్పుడు మనం చూడొచ్చు మేడం, కూటమి తరఫున మీరండి గతం నుంచి పనిచేసి ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు. ఎలా ఉంది ఓవరాల్ ప్రచారం కానీ ఇది కానీ? 2014లో విష్ణుకుమార్ రాజు గారు ఈ నియోజకవర్గం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరో తప్పనిసరిగా 24లో ఆయన ఖచ్చితంగా ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అలాగే మంత్రివర్యులుగా కూడా అవ్వాలని కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆయన విజయం కోసం మేము పూర్తి సహాయ సహకారాలు అందించి పనిచేస్తామన్న విషయం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆయన విజయం తథ్యమన్న విషయం తెలియజేస్తున్నాం. ఉత్తర నియోజకవర్గ ప్రజలు ఏం కోరుతారు మీరు ఇప్పుడు వాళ్ళని కానీ? ఇప్పుడు ఉత్తర నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిసి నన్ను సపోర్ట్ చేసిన భారతీయ జనతా పార్టీ తరఫున కమలం గుర్తుపై నేను నుంచున్నాను. అత్యంత అద్భుతమైన రెస్పాన్స్ ఉంది ప్రజల్లో. ఇదివరకు 2019లో నేను పోటీ చేసినప్పుడు నాకు 19,000 ఓట్లు వచ్చినాయి. అట్లాగే మేడం గారు ఉషా కిరణ్ గారు కూడా జనసేన తరఫున పోటీ చేశారు, ఆవిడకు ఒక 19,000 ఓట్లు వచ్చినవి. గంటా శ్రీనివాసరావు గారు సుమారు 2,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా అప్పుడు గనక పోటీ చేస్తుంటే కనీసం 40,000 ఓట్లు మెజారిటీ వచ్చి ఉండేది. ఇప్పుడు 5 సంవత్సరాలు దుష్ట పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో విసిగి వేసారిపోయారు ప్రజలు నార్త్ నియోజకవర్గంలో. మా విజయం తథ్యము, అత్యంత అద్భుతమైన విజయం మేము సాధిస్తాము. మీరు ఇక్కడ చూడండి, ఇవాళ మేము తీసుకున్న ర్యాలీ స్వచ్ఛందంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చిన వారే తప్ప బయట నుంచి తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు కాదు. కూటమి సభ్యులందరూ చెప్పింది ఖచ్చితంగా కూటమి మద్దతు ఉంది. ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం, విజయం దిశగా మేము అడుగులు వేస్తాం. అందుకు నిదర్శనం మేము చేస్తున్నటువంటి నామినేషన్ ర్యాలీ నిదర్శనం అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.